హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ స్టాక్ గురు. ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో చేస్తున్నాను. చాలా బిజీగా ఉన్నా ఫ్రెండ్స్. ఈ మధ్యకాలంలో నేను ట్రేడింగ్ కూడా చేయట్లేదు, చాలా దూరంగా ఉన్నాను. పర్సనల్ వర్క్లో బిజీగా ఉండి మధ్యలో ఒక 2-3 టైమ్స్ చేశాను, కానీ మీకు వీడియో చేసే టైం కూడా లేకపోవడం వల్ల వీడియో పెట్టలేకపోయాను నేను. సో ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ 50 చార్ట్లో ఉన్నాం మనం ప్రజెంట్. నిఫ్టీ 50 రేపు ఎక్స్పైరీ డే బిఫోర్ డే కాబట్టి కొంచెం బాగుంటుంది, వాలటాలిటీ బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈరోజు కొంచెం మార్కెట్లో ఉండడం జరిగింది. అదేవిధంగా నేను సెన్సెక్స్ ఎక్స్పైరీ నిన్న మార్కెట్లో ఉన్నాను. పెద్ద లాభాలు ఏం లేవు, అలాగే నష్టాలు లేవు. అంత సానుకూలంగా లేకపోవడం బట్టి వీడియో చేయలేదు నేను. సో ఈరోజు అయితే ప్రజెంట్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 2500 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాను నేను, చిన్న ప్రాఫిట్. మార్నింగ్ నుంచి కూడా మార్కెట్ చాలా మంచి ప్రైస్ యాక్షన్ చేరినట్టు లెక్క. మీకు కొంచెం డీప్గా చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. చాలా అంటే తెలుస్తుంది, ఖచ్చితంగా మంచి మార్కెట్ కాల్ బ్రేక్ అవ్వడం తెలుస్తుంది. బట్ మనం ఏంటంటే రిస్క్ చేసి ఉండే ఒక ఆలోచన చేసుకోకపోవడం బట్టి పెద్ద ప్రాఫిట్ లేదు. ఉంటే చాలా ప్రాఫిట్ బాగుండేది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ 5 మినిట్స్ చార్టు. మీకు ఇంకా డీప్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఒక్కసారి చూడండి. ఇది 15 మినిట్స్ చార్ట్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ మార్కెట్ కాల్ అనే విషయం నాకు నిన్ననే తెలుసు. ఎందుకు తెలుసు ఏంటి అన్నది ఇంకొంచెం డీప్గా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఎప్పుడు చెప్పుకున్న సబ్జెక్టే, కొత్తగా ఏం లేదు. చూడండి, ఇది చాలా మంచి రెసిస్టెన్స్ అనమాట. ఇక్కడ సపోర్ట్ అనమాట. సపోర్ట్ నుంచి ఖచ్చితంగా ఈ ప్లేస్మెంట్ నుంచి కాల్ తీసుకోవాల్సింది నా వ్యూ. సో ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఈ ఎక్కడికి వచ్చిన తర్వాత అది ఖచ్చితంగా చాలా మంచి కాళ్ళు అని ఫిక్స్ అయ్యి ఈ ప్లేస్మెంట్లో కాల్ తీసుకోవడం జరిగింది. చిన్నగా చేసుకుంటూ చిన్న ప్రాఫిట్ అనమాట. ఒక చిన్న ప్రాఫిట్తో ప్రజెంట్ ఆగున్నాను నేను. ఇక ఇక్కడ నుంచి ఖచ్చితంగా మంచి కాల్ ఉంది. ఈ ప్లేస్మెంట్ వరకు వెళ్ళిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనమాట. సో ఓవరాల్గా కాల్ మార్కెట్ వెళ్తుంది కాబట్టి, కాల్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకు ప్రైస్ యాక్షన్ మూవ్మెంట్ వాడు ఇవ్వడు. మనం ముందుగా ఊహించి కొంచెం రిస్క్ ఫేస్ చేయడం కోసం సిద్ధంగా ఉండి ఎంట్రీ ఇవ్వాలి తప్పితే పర్ఫెక్ట్ ప్రైస్ యాక్షన్ ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం అనమాట. సో ఆ రిస్క్ ఫేస్ చేయడం కోసం కూడా నేను సిద్ధంగా లేను కాబట్టి హెవీగా దూకుడుగా వెళ్ళట్లేదు. సింపుల్గా చిన్నగా ప్రైస్ యాక్షన్స్లో చిన్న లాభాలతో నేను ఈరోజు ఒక చిన్న ప్రాఫిట్ సంపాదించుకోవడం జరిగింది. అది చూపించే కదా ఫస్ట్లోనే. ఈరోజు నా ప్రాఫిట్ ఆల్మోస్ట్ 2500 రూపీస్లో ఉన్నాను నేను. ఏదన్నా మంచి పొజిషన్ వస్తే ఒక ట్రేడ్ చేసి ఒక 3000 ప్రాఫిట్తో క్లోజ్ చేద్దామన్నది నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కొత్త వాళ్ళని ఎవరిని నేను ఎంకరేజ్ చేయను ట్రేడింగ్లో. ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని దుబారాగా కాకుండా మంచి ప్లాన్తో మంచి ఎంట్రీ ఇచ్చి జాగ్రత్తగా 1-2 లాట్లతో జాగ్రత్తగా యావరేజ్ చేసుకోకుండా, ముఖ్యంగా యావరేజ్ చేసుకోకుండా 1 లాట్ మ్యాక్సిమం, తప్పదనుకుని ఇంకొక లాట్ యాడ్ చేసుకోవాలి. 2 లాట్స్తో ఒక చిన్న 10 రూపీస్, 15 రూపీస్, 8 రూపీస్ ప్రాఫిట్లతో క్లోజ్ చేసుకుంటూ ఒక చిన్న ప్రాఫిట్ సంపాదించుకునే ఆలోచనతో ఉండే వాళ్ళకి మనం ట్రేడింగ్ హ్యాపీగా చేసుకోవచ్చు. అది కూడా మంచి అనుభవంతో క్యాండిల్ స్టిక్స్ పైన, టెక్నికల్ అనాలిసిస్ పైన బాగా అవగాహన ఉండే వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ ఈ మధ్య వీడియోస్ ఎక్కువ చేయకపోవడానికి కారణం కూడా ఏమంటే, నేను పెడుతున్న వీడియోస్కి పెద్ద స్పందన అయితే నాకు తెలియట్లా. ఇంట్రెస్ట్గా పెద్ద చూస్తున్న పరిస్థితి నాకు అనిపించట్లేదు. సో మీకు అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేక నేను చిన్న ఇంట్రెస్ట్ తగ్గించానని చెప్పుకోవాలి. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. బట్ మీరు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే కనుక ఇంకొంచెం కాన్సన్ట్రేటివ్గా ఉండేవాడిని నేను. అది లేకపోవడం బట్టి నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ రూపంలో తెలిపారంటే కనుక మీకోసం వీడియోస్ చేసి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని వ్యూ ఆల్మోస్ట్ ఇలా ఉండబోతుంది. కొంచెం కిందకు వస్తే కాల్ తీసుకునే ఆలోచనలో ఉన్నాను నేను ఫ్రెండ్స్. 1, 2 ఈ ప్లేస్మెంట్కి వస్తే కాల్ తీసుకునే ఆలోచనలో ఉన్నాను నేను. ఇంకా లైవ్లో ఉన్నాను నేను, రోజు చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. చెప్పాక ఇంతకుముందు ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎంట్రీ ప్లేస్మెంట్ అని చెప్పేసి. ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. ఎంట్రీ ప్లేస్మెంట్ కొంచెం బాగుంటే కనుక కాల్ వెళ్ళొచ్చని చూస్తున్నాను నేను. సో ఇలా ఉంది మార్కెట్ పొజిషన్ ఫ్రెండ్స్. అదేవిధంగా చూసే వాళ్ళలో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఏదైనా డీమ్యాట్ అకౌంట్గా ఓపెన్ చేసుకుందాం అనే అభిప్రాయం ఉంటే మాత్రం నా ప్రతి ఒక్క వీడియోలోనూ డిస్క్రిప్షన్లో పెడతా ఉంటాను. కోటక్ జీరో బ్రోకరేజ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసి ఎంటర్ అయ్యి ఓపెన్ చేసుకోండి. సో ఏదైనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ మీకోసం మరో వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.